ఫిల్మీ న్యూస్. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు భారీ చిత్రాల మధ్య డేట్ క్లాష్ గురించి భారీ చర్చ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా డేట్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. అదే సమయంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రం మేకర్స్ జూన్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ డేట్ పెద్దికి కూడా అనుకున్నారు. ప్రస్తుతం పెద్ది జూన్ మొదటి వారంలోనో లేదా ఆ డేట్లోనో వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అభిమానులు ఈ రెండు చిత్రాల మధ్య క్లాష్ ఉంటుందా లేదా సోలో రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది సినిమా డేట్ గురించి కొత్త ట్విస్ట్ వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డేట్స్ అనేక సార్లు మారాయి. ఇప్పుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ ని మేకర్స్ జూన్ 26న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ డేట్ పెద్ది సినిమాకు కూడా పరిగణలో ఉంది. ప్రస్తుతం పెద్ది జూన్ మొదటి వారంలో థియేటర్లలోకి రావడం లేదా జూన్ 26నే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లెనిన్ మేకర్స్ డేట్ మార్చి పెద్దితో క్లాష్ అవ్వకుండా చూసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పెద్ది మేకర్స్ ఏ డేట్ను ఖరారు చేస్తారో అనేది అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఈ రెండు చిత్రాలు క్లాష్ అయితే బాక్సాఫీస్ పై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు సోలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న గ్రాండ్ లాంచ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారని బజ్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందించే అవకాశం ఉండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం చేపట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే ప్లాన్స్ ఉన్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. చిరంజీవి 158వ చిత్రం అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. బాబీ కొల్లితో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏప్రిల్ 11న హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారని వార్తలు వస్తున్నాయి. బాబీ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించే అవకాశాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మాణం చేపట్టింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. మెగా అభిమానులు ఈ లాంచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తన తలైవర్ 173వ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రోమో షూట్ ముగిసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతోంది. 4 నెలల్లో చిత్రాన్ని పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కలయిక తర్వాత 46 ఏళ్లకు మళ్లీ ఒక చిత్రంలో కలుస్తున్నారు. తలైవర్ 173గా వస్తున్న ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. ప్రోమో షూట్ పూర్తి చేసుకుని తర్వాత రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా చేపట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 4 నెలల వ్యవధిలోనే చిత్రాన్ని పూర్తి చేసి 2027 సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం సపోర్టింగ్ కాస్ట్ మరియు టెక్నికల్ టీం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రం రజనీ అభిమానులకు పొంగల్ బహుమతి అవుతుందని భావిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటించడం థియేటర్లలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా చిత్రం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణన్ యాడ్ అయ్యారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అప్డేట్ కన్ఫర్మ్ అయింది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా సినిమా ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రధాన తారాగణంలో అల్లు అర్జున్ మరియు దీపికా పదుకోన్ తప్ప మిగతా వివరాలు ఇప్పటి వరకు తెలియవు. ఇప్పుడు రమ్యకృష్ణన్ ఈ చిత్రంలో చేరడంతో హైప్ మరింత పెరిగింది.
ఆమె రాక ఫస్ట్ లుక్ పోస్టర్ను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం ఈ వార్తను అధికారికం చేసింది. అట్లీ ఈ భారీ ఫ్యాంటసీ చిత్రంలో రమ్య కృష్ణన్కు ఎలాంటి రోల్ ఇచ్చారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మాణం చేపట్టింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫ్యాంటసీ ఎపిక్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ స్టార్ నాని ఇంకా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ చిత్రం మొదటి సింగిల్ ఆయా షేర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. పాట విడుదలైన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. నాని కెరీర్లో సినిమా విడుదలకు ముందే ఈ ఘనత సాధించిన తొలి పాటగా నిలిచింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ది ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ విడుదలతోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదటి సింగిల్ ఆయా షేర్ ఇప్పుడు సోషల్ మీడియా మరియు యూట్యూబ్లో విధ్వంసం సృష్టించింది. ఈ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటి నాని కెరియర్లోనే కొత్త రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ట్రాక్గా కూడా ఇది నిలిచింది. అనిరుద్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్ మరియు నాని ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మరియు షార్ట్స్లో హుక్ స్టెప్ వైరల్ అవుతోంది. భారీ సెట్లో స్లమ్ బ్యాక్గ్రౌండ్తో రిచ్ విజువల్స్తో ఈ పాటను చిత్రీకరించారు. నాని రగ్గడ్ లుక్ ఈ పాటకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆగస్టు 21న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సినిమాల విషయంలో కూడా సక్రమంగా ముందుకు సాగుతున్నారు. కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఒక్క సినిమా మాత్రమే మిగిలింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఆయన ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తున్నారు. హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇప్పుడు ఆయన చేతిలో ఒక్కటే సినిమా మిగిలి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు కోసం పవన్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు టాక్. ఇది ముందు ప్రకటించిన చిత్రమే కానీ రాజకీయ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్ కు తగ్గట్టుగా సురేందర్ రెడ్డి ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమా జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభించాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి పవన్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే 1650 కోట్ల పైగా వసూలు సాధించిన ఈ చిత్రం 2026లో అత్యధిక వసూలు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. అయినప్పటికీ 2000 కోట్ల మార్కును అందుకోవడం కష్టమని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ 2 బాలీవుడ్ యాక్షన్ సినిమాల లెక్కలను తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ కెరియర్లోనే అత్యంత భారీ వసూలు సాధించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. దేశీయంగా 1000 కోట్ల మార్కును దాటిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. 3వ వారంలో కూడా స్టడీగా వసూళ్లు కొనసాగుతున్నాయి. అయితే 2000 కోట్ల మార్కును చేరుకోవాలంటే ఇంకా 350 కోట్లు అవసరం. ఐపీఎల్ ప్రభావం మరియు థియేటర్ల సంఖ్య తగ్గడం వల్ల లాంగ్ రన్లో అద్భుతాలు జరగాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే ఈ స్థాయి వసూలు సాధించడం కష్టమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ధురంధర్ 2కి లాంగ్ రన్ బలంగా ఉంటే ఈ మార్క్ అందుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయం. రణ్వీర్ సింగ్ మాస్ పవర్ మరియు ఆదిత్యధర్ టేకింగ్ ఈ చిత్రాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా అద్భుతం చేసి 2000 కోట్ల మార్క్ సాధిస్తుందో లేదో చూడాలి. అల్లు అర్జున్ రాకా సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీస్ట్ లుక్ తో వచ్చిన ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని టాక్ వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
అల్లు అర్జున్ రాకా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఎన్నో చర్చలకు దారితీసింది. విచిత్రమైన యానిమల్ లాంటి బన్నీ లుక్ ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అని సూచిస్తోంది. మానవ DNA మార్పుల వల్ల మనిషి క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని టాక్. గతంలో శంకర్ ఐ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఈ కాన్సెప్ట్ ని నువ్వుంటే నా జతగా పాటకి మాత్రమే పరిమితం చేసి సినిమా స్టోరీని రివెంజ్ లవ్ స్టోరీతో క్లోజ్ చేసి షాక్ ఇచ్చారు శంకర్. అట్లీ గతంలో శంకర్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు తన రాకా ద్వారా ఈ బీస్ట్ కాన్సెప్ట్ ని చూపించబోతున్నాడు. అయితే తన గురువు చేయలేనిది శిష్యుడు చేయగలడా, లేదా తన గురువులాగే ఈ కాన్సెప్ట్ ని కూడా కేవలం పాటకే పరిమితం చేస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అట్లీ ఈ సినిమా తన 18 ఏళ్ల కళ అని చెప్పుకొచ్చారు. పైగా పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. కమర్షియల్ సినిమాల్లో దిట్టైన అట్లీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో ఏమి చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. జిగేల్ రాణి పాట ఇంపాక్ట్ ను మించిపోయేలా ఈ పాటను డిజైన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర యాసలో హూక్ వరల్డ్ ఉండబోతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో ఒక భారీ స్పెషల్ సాంగ్ ఉండబోతోంది. గతంలో రంగస్థలంలో జిగేలు రాణి పాట సంచలనం సృష్టించినట్లు ఈ పాట కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఉత్తరాంధ్ర యాసలో పవర్ఫుల్ హుక్ వరల్డ్ ఉండబోతోంది. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా హై ఎనర్జీ స్టెప్స్ సిద్ధం చేశారు. ఈ సాంగ్ లో చరణ్ సరసన స్టెప్పులు వేయడానికి మానస వారణాసిని తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతార్ చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా స్టోరీ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వివరాలు వెలువడ్డాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి సినిమా నుంచి ఇంటర్నెట్ లో లీక్ అయిన స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రం టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మహేష్ బాబు పరమ శివభక్తుడిగా కనిపిస్తారట. ప్రపంచాన్ని శాసించగల విశ్వ కళాఖండం కోసం కాలంతో ప్రయాణం చేస్తారట. ఈ అన్వేషణలో శతాబ్దాల ప్రాచీన రహస్యాలను ఛేదిస్తూ వెళ్తుంటే విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తారట. ఆయన పాత్ర పేరు కుంభ. విలన్ ఈ కళాఖండాన్ని దక్కించుకుని లోకాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తాడట. శివభక్తుడైన మహేష్ బాబు అతన్ని ఎలా అడ్డుకొని విశ్వాన్ని కాపాడతారనేది ఈ సినిమా కథ అట. ఇది నిజమో కాదో తెలీదు కానీ ఒకవేళ ఇదే స్టోరీ అయితే గూస్ బంప్స్ ఖాయమంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోరీ లైన్ విన్న మహేష్ అభిమానులు సినిమా గ్లోబల్ లెవెల్లో ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.